పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారితో ఉన్నాము. బీసీ రిజర్వేషన్ల పైన తెలంగాణ రాష్ట్రంలో 3 రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారు అనౌన్స్ చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిండు. కాబట్టి అందరూ ఆది నాయకుని మాట నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు. కానీ ఇప్పుడు 20 నెలలు అయినా కూడా అది జరగడం లేదు. జీవోలు, ఆర్డినెన్సులు రాష్ట్రపతి దగ్గర పెండింగు, గవర్నర్ గారి దగ్గర పెండింగు, ఈ విధంగా కొనసాగుతుంది. కాబట్టి ఈ 42% సాధన సమితి ఏర్పాటు చేసి ఈ నెల 24 తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నాము. తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారు మరియు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విషాధరన్ మహారాజు గారు మరియు హైకోర్టు యాక్టింగ్ మాజీ చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. మహాధర్నా విజయవంతం జరగాలని మేము తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే బీసీలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కావాలని 78 సంవత్సరాల నుంచి అగ్రవర్ణాల ఆధిపత్యమే జరుగుతుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ సాధించే దిశగా మా తెలంగాణ సాధన సమితి తప్పకుండా పోరాటం చేస్తుంది. ఆ ధర్నా తర్వాత కార్యాచరణ కూడా ప్రకటిస్తాము. పోరాటం చేసి 42% రిజర్వేషన్ సాధించే దిశగా మేము అన్ని విధాల శాయశక్తుల పోరాటం చేస్తాము. తెలంగాణ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజ్యాధికారం వచ్చేదానికి కూడా వచ్చేదాకా కూడా పోరాటం చేస్తాము. ఎందుకంటే మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులము. జయశంకర్ గారి చొరవతో ఆయన చూపెట్టిన దాంతో మేము ఆయనను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నాము. ధర్మభిక్షం గారు ఉన్నారు, ఆయనను కూడా ఆదర్శంగా తీసుకుంటాము. దొడ్డి కుమరయ్య గారు ఉన్నారు, కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు, బాలగౌడ్ గారు ఉన్నారు, దేశం చిన్నమల్లయ్య గారు ఉన్నారు. ఇటువంటి మహా నాయకులతోని వాళ్ళ ఆశీర్వాదంతో మేమంతా కూడా బహుజనులకు రాజ్యాధికారము సాధించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. మొదటైతే రిజర్వేషన్ 42% దక్కాలని మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి మేము ఆ మాట నిలబెట్టాలని పోరాటం చేస్తున్నాము. రాహుల్ గాంధీ గారు ఇంకా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్లు 34% 22% తగ్గించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు 42% తోటి రిజర్వేషన్లతోటి ఎన్నికలు బీసీలకు కల్పిస్తాము అని. సాధ్యమయ్యే పనేనా? అప్పుడు కూడా అగ్రవర్ణాలు కోట్లలో కేసేసి మాకు దక్కకుండా చేసిర్రు ఫలాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మేము నమ్మినాము. ఎందుకంటే కొంగర కులంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు వీళ్ళందరూ మాటిచ్చారు. కాబట్టి మాకు అదనంగా దక్కుతుందని బీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాలలో బీసీలకు సరి అయిన వాటా దక్కలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నాయకులు మాట ఇచ్చారు కాబట్టి దక్కుతుందనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినాము. ప్రజాపాలన అంటే ఏదో మా అందరికీ బహుజన రాజ్యం వస్తుంది కదా అనుకున్నాము. తెలంగాణ ఇచ్చింది ఆ సోనియా గాంధీ తల్లి. అది జరుగుతుంది అనుకొని మేము భ్రమపడి ప్రభుత్వాన్ని తెచ్చినాము. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కోట్ల నడుమ నలుగుతుంది. పార్లమెంట్లో చట్టము చేసి 9 షెడ్యూల్లో పెడితేనే తమిళనాడు జయలలిత గారు ఎట్లా చేసినరో ఆ విధంగా చేస్తేనే
చట్టం చేసిన తర్వాతనే 9 షెడ్యూల్లో చేరుస్తేనే దీనికి శ్రీరామ రక్ష. ఆ, తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులు ఎవరని మీరు అనుకుంటున్నారు? బీసీ వ్యతిరేకులు వీఆర్కే అంటే ఇప్పుడు వెల్మ రెడ్డి అందరు ఉన్నారండి. అలాగే ఏ పార్టీ బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఉందనుకుంటున్నారు? 3 పార్టీలు ఏది లేదు. బీజేపీ లేదు, కిషన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ లేదు, ఈ కాంగ్రెస్ కొట్టుమిట్లాడుతుంది. కానీ అందరూ ఒకే తాన్ముక్కలు. ఎప్పుడు జరుగుతుంది అనేది అసలు నమ్మకం కోల్పోతున్నాము. అయినా కూడా మేము పోరాటం గట్టిగా చేస్తాము. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ 90% మేమే ఉన్నాం కాబట్టి మా ఓటు మేమే వేసుకొని బీసీల రాజ్యం వచ్చే విధంగా గట్టిగా ప్రయత్నం చేస్తాము. అప్పుడు మాకు ఈ రిజర్వేషన్ ఏముంది, తమిళనాడులో పక్క రాష్ట్రంలో ఎట్లుందో, కేరళలో ఎట్లుందో, కర్ణాటకలో ఎట్లుందో ఆ విధంగా బీసీల రాజ్యం ఏర్పడేదాకా మేము పోరాటం చేస్తాం. 18వ తారీఖు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు బంద్ చేయబోతున్నారు. మరి మీ తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ మరి దానికి మద్దతు ఇస్తుందా లేదా? ఇప్పుడు వాళ్ళు మా సోదరులే, కానీ మేము నైతికంగా వాళ్ళు విజయం సాధించాలని కోరుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మా సోదరులే, మా అన్నదమ్ములే కాబట్టి. కానీ మిగతా విషయాలు ఏంటంటే 24 నాడు మేము ఇందిరా పార్కులో మహాధర్నా పెట్టినాము. మేము పోరాటం చేసే ప్రణాళికతోని రాష్ట్రం నలుమూలల తిరిగి మొత్తం జిల్లాలంతా తిరిగి మా బీసీలందరినీ కూడా చైతన్యం చేసి మా వాటా ఏందో మేమెంతో మాకంత. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని చెప్పిండు భారత్ జోడో యాత్రలో. ఆ విధంగా మేము అధికారం సాధించే దిశగా ప్రణాళిక చేస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర మహా మేధావులు ఉన్నారు. ఐఏఎస్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు ఉన్నారు. ధర్మ సమాజ్ పార్టీ విషాధరన్ మహారాజు గారు ఉన్నారు. ఇట్లా పెద్ద పెద్ద నాయకులు మాతో ఉన్నారు. కాబట్టి మేము మహాభారత్లో వ్యూహం ఎట్లా అట్లా చేసి పాండవులు ఎట్లా గెలిచిరో అట్లా గెలిచే దిశగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం.